హలో వైజాగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ సతీష్. మనమైతే ఈరోజు చికెన్ పచ్చడి తయారు చేయబోతున్నాము. చికెన్ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. తయారు చేద్దానండి. మనమైతే చికెన్ తీసుకున్నాను, కేజీని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత ఏమో మనం వచ్చి గరం మసాలాసు 50 రూపీస్వి గరం మసాలా వేసుకొని దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ ధనియాలు ఏంటంటే ఒక 100 గ్రామ్స్ వేసుకుంటే సరిపోద్ది కేజీకి. మరీ ఎక్కువ వేసినా కూడా మసాలా ఎక్కువ ఘాట్ అయిపోద్ది అనమాట. చికెన్ అయితే ముందుగా కలుపుకుందాము. ఒకసారి రండి. సాల్ట్, కారం అండ్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నీట్గా కలుపుకున్న తర్వాత లాస్ట్లో నిమ్మకాయ అయితే వేసుకోవాలి. నిమ్మకాయ కేజీకి 3 నిమ్మకాయలు అయితే సరిపోతుంది. గరం మసాలా అన్నీ కూడా ముక్కకి చాలా నీట్గా పట్టాలి. పడితేనే పచ్చడి అయితే చాలా టేస్ట్గా వస్తుంది. ఒక్కసారి తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అది కూడా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మనమైతే లాస్ట్కి వచ్చాము. నిమ్మకాయ అయితే యాడ్ చేస్తున్నాను. మినిమం 2-3 అవర్స్ మాత్రము నానబెట్టుకోవాలి. ఎందుకంటే ముక్కకి నీట్గా పట్టాలన్నమాట. పడితే టేస్ట్ చాలా బాగుంటుంది. మనమైతే 2-3 అవర్స్ అయితే నేను నానబెట్టాను. తర్వాత ఆయిల్ వేస్తున్నాను. ఏ ఆయిల్ అయితే మనం కేజీకి 1.5 లీటర్ పడుతుంది అనమాట. 1.5 లీటర్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ని చికెన్ని చాలా నీట్గా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇగోండి ఇలా వస్తుంది. మనం ఫ్రై లెక్క కూడా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మనమైతే వేపించుకున్నాం, కేజీ కూడా వేపించుకున్నాము. దాని తర్వాత మసాలాసు ఏదైతే ఆయిల్లో వేపామో అదే ఆయిల్లో గరం మసాలాస్ అన్నీ వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశారు. దాని తర్వాత కొంచెం ఏగినంత వరకు వెయిట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసాం కదా, ఆ పేస్ట్ని మొత్తం అంటే పచ్చివాసన పోయినంత వరకు వేపాలి. దాని తర్వాత మనం ధనియాలు తీసుకుందాం. ధనియాల పొడి ఎంతైతే సరిపోతుందో 100 గ్రామ్స్ వేసాం కదా, 100 గ్రామ్స్కి ఎక్కువైపోద్ది ఇంకా. అందుకనే కొంచెంగా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకుందాము. వేసుకున్న తర్వాత కొంచెంసేపు లో ఫ్లేమ్లో మాత్రమే వేపాలి. హై ఫ్లేమ్ పెట్టద్దు, ఎందుకంటే మాడిపోద్ది. అడుగు మాడిపోయిందంటే మాత్రం టేస్ట్ పోతుంది. మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. టేస్ట్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం కారం కూడా సరిపోతుందా లేదనేది వీటికి మాత్రం వేసుకోవాలి. మనమైతే ముక్కలకి వేసాము, పీసెస్కి వేసాం కాబట్టి, దీనికి వేయలేదు కాబట్టి మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ ముద్దయినంత వరకు కలుపుకునే ఉండాలన్నమాట. లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. గరం మసాలా దీనికి గరం మసాలా వేయలేదు కాబట్టి దీనికి కూడా కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదు, లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. ఎందుకంటే అడుగు మాడిపోయిందంటే మాత్రం టేస్ట్ వేరేలా వచ్చేస్తుంది. అందుకే నీట్గా కలుపుకోవాలి. ఉండలు చుట్టకుండా కలుపుకుంటూనే ఉండాలి. కారం కానీ ఏవైనా ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. వేడి వేడి అన్నంలో ఈ చికెన్ పచ్చడి కలుపుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా ఈ పచ్చడి కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజీలో నాకు మెసేజ్ పెట్టండి. సేమ్ పేరుతోనే ఉంటుంది, టేస్టీ సతీష్ అనే పేరుతోనే ఉంటుంది. చెక్ చేస్తే వస్తుంది. మెసేజ్ చేయండి. ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.